ఫైనల్లీ చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో సో మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా 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 బాగున్నాను. సో కాకపోతే ఒకటి, చాలామంది సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆ వీడియో చేయండి ఈ వీడియో చేయండి అంటున్నారు. బట్ షూటింగ్స్లో చాలా బిజీగా ఉండడం వల్ల వీడియో అంటే మీరు అడిగిన వీడియో నేను చేయలేకపోతున్నాను. బట్ కొంతమంది అడిగిన వీడియోస్ మాత్రం నేను డెఫినెట్గా నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో వెల్కమ్ టు మై ఛానల్ చంటబ్బాయ్. సో చంటబ్బాయి ఛానల్లో ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ఒక వీడియో చేయబోతున్నాను అనమాట. అంటే పోయిన వారం స్కిట్కి సంబంధించి నా స్కిట్లో చాలామంది పోయిన వారం స్కిట్లో ఏం జరిగింది, అసలు రాకేష్ నీ స్కిట్లో ఎప్పుడు నీ స్కిట్లు చాలా ప్రశాంతంగా ప్లెయిన్గా ఒక అద్భుతంగా వెళ్ళిపోతూ ఉంటాయి, ఎటువంటి కాంట్రవర్సీస్ ఉండవు. బట్ ఎందుకు పోయిన వారం స్కిట్లో అలా జరిగింది, ఏం జరిగింది, రష్మి అసలు ఎందుకు ఏడ్చింది, నువ్వెందుకు ఏడవద్దన్నావు, అక్కడ రోహిణి ఏం మాట్లాడింది, రష్మి ఎందుకు అంత సడన్గా ఎమోషన్ అయిపోయింది, అసలు నువ్వేం చేసావు, ఇలాంటి ప్రశ్నలన్నీ చాలామంది అడుగుతున్నారు అండ్ ట్రోల్స్ చేశారు కూడా చాలామంది. సో దీన్ని ఒకదాన్ని చెప్పడానికి, అసలు ఏం జరిగిందని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో వెల్కమ్ టు మై ఛానల్ చంటబ్బాయ్. సో చాలామందికి చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే ఆ స్కిట్లో, పోయిన వారం స్కిట్లో ఏం జరిగింది. సో పర్టికులర్గా ఏం జరిగింది అని చెప్పడానికి ఏంటంటే, మన జబర్దస్త్లో మీ అందరికీ తెలుసు సుధీర్ రష్మి జంట అన్న వాళ్ళకున్న క్రేజ్ కానీ వాళ్ళకున్నటువంటి ఇమేజ్ అంత ఇంత కాదు. దాని తర్వాత ఒక్కొక్కరు ఒక జంట ఉంది, తర్వాత ఇమాన్యుయల్, వర్ష. సో వీళ్ళందరినీ అంటే ఎప్పుడు కూడా మా జబర్దస్త్లో ఏదైనా చేస్తే కనుక మాకు మేమే ప్యారడీలు చేసుకుంటాం, మాకు మేమే దాన్ని కాపీ చేసుకొని కామెడీగా చేస్తాం. సో అంటే వేరే వాళ్ళు చేయరని కాదు, అది మా మీద మేమే ఎందుకో పంచులు ఎక్కువ వేసుకుంటాం, మా మీద మేమే ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అలాంటప్పుడు ఈ లవ్ ట్రాక్స్ నడుస్తున్నాయి కదా, పోయిన వినాయక చవితి దానిలో కానీ మొన్న ఈవెంట్స్లో కానీ సుధీర్కి రష్మి ప్రపోజ్ చేసేటువంటి అద్భుతమైనటువంటి స్కిట్ ఉంది. నిజంగా నాకు బాగా నచ్చింది, ఆర్ట్ఫుల్గా. చాలామంది లవర్స్కి కూడా నచ్చి ఉంటుంది. ఒక లవర్ ప్రపోజ్ చేస్తే తన బాయ్ ఫ్రెండ్కి ఇలానే ప్రపోజ్ చేయాలన్నట్టు ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు ఆ స్కిట్తో. నిజంగా ఆ థాట్ వచ్చిన మా డైరెక్టర్ గారికి, అదేవిధంగా అంత అద్భుతంగా ప్రపోజ్ చేసినటువంటి రష్మికి, అంటే స్కిట్ అనుకోవడం వేరు, ఆ స్కిట్ని ఓన్ చేసుకొని తను ఆ స్టేజ్ మీద పర్ఫామ్ చేయటం వేరు. నిజంగా రష్మి హ్యాండ్సమ్, చాలా బాగా చేసింది రష్మి ఆ విషయంలో. సో సుధీర్ కూడా అంతా బాగానే రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగుంది. కొంచెం అది ఎమోషన్గా కూడా అయ్యిందంటే, మనం ఒక 2 నెలలు 3 నెలలు స్నేహం చేసిన మనమే కొంచెం తెలియని ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది. మనం కనుక దూరం వెళ్ళిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది. అలాంటిది 9 years జర్నీ కదా, ఎలా ఉంటుంది. సుధీర్ రష్మికి కూడా చాలా ఎమోషన్గా అయ్యింది ఆ జర్నీ అంతా. స్కిట్ కూడా ఒక రకమైనటువంటి స్కిట్గా అయిపోయింది. సో నా స్కిట్కి వచ్చేసరికి చాలామంది అడిగారు, ఎందుకు నువ్వు రష్మిని ఏడ్పించావు, అసలు అక్కడ ఏం జరిగింది, నువ్వు ఎందుకు ఏడవద్దు అన్నావు. సో విషయం ఏంటి అంటే, సో పర్టికులర్లీ ఆ రోజు స్కిట్లో ఏం జరిగింది అంటే, మేము అదే చెప్పాను కదా, ఎప్పట్లానే ఒక ప్యారడీ చేద్దాం అనుకున్నాము, చాలా సీరియస్గా వెళ్ళింది కదా. సో నేను రోహిణి సరదాగా ప్యారడీ చేస్తూ ఉంటాం కదా, అలానే ఇద్దరం కలిసి చేద్దాము సరదాగానే అనుకున్నాము. బట్ అది కాకపోతే రష్మి మళ్ళీ ఎప్పుడైతే తను స్టేజ్ మీద, అంటే ఒరిజినల్ స్కిట్, ప్యారడీ కాదు, ఒరిజినల్ స్కిట్ ఎప్పుడైతే తను చేసి తను ఎప్పుడైతే ఆ ఎమోషన్స్ని కానీ లేకపోతే ఆ ఫీల్ని అనుకుందో, సేమ్ అలా కొంచెం మా స్కిట్ కూడా అలా వెళ్ళేసరికి తను ఎమోషన్ అయిపోయింది. అది ఎమోషన్ అని కూడా కాదు, ఇంత అంటే తను చేసిన స్కిట్ తనే ఎదురుగా ఉండి చూసుకుంటే ఎంత ఫీల్ అయిందో అంత ఫీల్ అయింది అనమాట. సో అది ఎమోషన్ కాదు యాక్చువల్లీ అది. సో అంటే తన ఆనంద బాష్పాలు అంటారు చూడండి, సో ఆ రకంగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది, చాలా ఆనందంగా ఫీల్ అయింది. తను కూడా చాలా బాగా చేసేవారు రాకేష్ అని చెప్పింది. సో ఆ రోజు ఆ స్కిట్లో అది జరిగిన విషయం అనమాట. ఇంకో విషయం, సుధీర్ రష్మికి లవ్ ఉందా అని చాలామంది అడుగుతున్నారు. లవ్ ఉందా అంటే నేను ఇందాక మీకు చెప్పడం జరిగింది భయ్య, ఒక 3 hours 4 hours కూర్చొని మనం మాట్లాడుకున్నలోనే సో మెనీ జర్నీస్ ఉంటాయి, సో మెనీ మీతో మాట్లాడితే బాగుండు అనిపిస్తుందని, మీతో మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంది అని అంటారు. అలాంటిది మాది ఒక 9 years జర్నీలో మా మధ్య ఒక రకమైనటువంటి కుటుంబ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. సో ఎమోషన్ అనేది డెఫినెట్గా ఉంటుందండి.
సో అది అందరు లవ్ అనుకుంటే మాత్రం అది రాంగ్ అనమాట. స్క్రీన్ వర్క్ మాత్రం మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే మీ అందరం కూడా ఈ జోడీస్ అనుకొని లేకపోతే అది చేస్తున్నాం. ఎందుకు అనుకోవట్లేదు మీ అందరు? చాలామంది ప్రేక్షకులు కామెంట్స్ పెడుతున్నారు, చాలా రకమైన కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ నమస్తే భయ్యా. ఏంటి భయ్యా మీరు ఆ కామెంట్స్? ఏమని కామెంట్స్ అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక సినిమా తీసుకున్నామంటే అందులో హీరో హీరోయిన్, కమెడియన్, విలన్ ఉంటారు. హీరో హీరోయిన్ రొమాన్స్ చేస్తారు, డ్యాన్స్ చేస్తారు, మిమ్మల్ని ఆకట్టుకోవడానికి, మిమ్మల్ని మెప్పించడానికి ఎన్నో రకాలైనటువంటి విభిన్న పాత్రలు చేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక రకమైనటువంటి సినిమా అనుకోండి. మిమ్మల్ని నవ్వించడానికి, మిమ్మల్ని ఎమోషన్ చేయడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక 1 hour మేము కామెడీతో పాటు అన్ని మిక్స్ చేసి ఇస్తున్నాం. సో దాన్ని ప్లీజ్ దయచేసి అందరూ యాక్సెప్ట్ చేయండి. దీన్ని ఎంటర్టైన్మెంట్గానే చూడండి, ఇది ఎంటర్టైన్మెంట్గానే ఫీల్ అవ్వండి దయచేసి ప్లీజ్. మీ అందరికీ తెలుసు మేము జబర్దస్త్లో ఎలా ఉంటాం, అల్లరిగా మేము జబర్దస్త్లో ఏమేం చేస్తూ ఉంటాం కూడా మీ అందరికీ తెలుసు. సో అలా అల్లరిగా ఎంటర్టైన్గా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికే మేము చేసేటువంటి ప్రతి తాపత్రయం, ప్రతి ప్రయోగం, ప్రతి స్కిట్. సో మీ అందరూ కూడా దయచేసి నేను ఒక్కడే మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, స్కిట్ని స్కిట్ లాగా చూడండి, స్కిట్ని స్కిట్ లాగా ఎంటర్టైన్ అవ్వండి. సో మీకు ఇంకా ఎలాంటివి కావాలో అడగండి, కానీ ఆ కామెంట్స్ రూపంలో కనుక దయచేసి ఇబ్బంది పెట్టకండి. సో నేను ఆ స్కిట్ గురించి చెప్పదలుచుకోలేదు, బట్ అందరు అడుగుతున్నారు, బాగా ట్రోల్ అయిపోతుంది. అసలు ఆ రోజు ఏం జరిగిందో, అది ఆ రోజు జరిగింది ఏంటంటే, సో మనం ఎప్పుడైనా మన సొంత ఇల్లు కానీ లేకపోతే మన సొంత బైక్ కానీ మనం కష్టార్జితం కొనుక్కున్నప్పుడు మనకి ఎటువంటి ఆనందం ఉంటుందో, ఎటువంటి కన్నీళ్లు మనల్లో కళ్ళల్లో తిరుగుతాయో, సో ఆ రోజు కూడా రష్మి తన ఎమోషన్గా తన ప్రాణం పెట్టి చేసినటువంటి ఆ స్కిట్ మళ్ళీ తనకు తను చూసుకునేసరికి జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫీల్ అది. సో అలా తన ఓన్ స్కిట్ లాగా ఫీల్ అయ్యి తను నేను ఇంత బాగా చేశానా, నేను ఇంత బాగా ఎమోషన్ అయ్యాను ఆ రోజు, ఇంత మంచి డైలాగ్స్, అందులో డైలాగులు, ముఖ్యంగా డైలాగుల గురించి చెప్పాలండి. మా రైటర్ రాజ్ కుమార్ గారి గురించి చెప్పాలి. నిజంగా రాజ్, అరే నువ్వు కనుక సినిమాల్లోకి వెళ్ళిపోయి ఉంటే మా రాజ్ కుమార్ ఈ పాటికి ఒక పెద్ద రైటర్ అయిపోయాడు. నిజంగా వాడు ఎందుకో ఇక్కడే, అంటే వాడికి ఇక్కడే ఇష్టం, మా అందరితో ఉండడం, జబర్దస్త్ వదిలిపెట్టడం వాడికి ససేమీరా ఇష్టం లేదు. నిజంగా రాజ్ హ్యాండ్సప్, నిజంగా చాలా చాలా బాగా రాశాడు. రైటింగ్ సెన్స్ కానీ స్పెసిఫిక్గా ఒక డైలాగ్ మాత్రం చాలా బాగా అప్లోజ్ వచ్చిందండి, చాలా బాగా రాశాడు మా రాజ్ కుమార్. చాలామందిని ఎక్కడికైనా పార్టీస్ కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేకపోతే బయట షోస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అడుగుతున్నారు ఈ డైలాగ్ ఒకసారి చెప్పవా భయ్యా అని. చాలా బాగా రాశాడు. ఇది క్రెడిట్ మా రైటర్ రాజ్ కుమార్ గారిది. కడితే ఒక నలుగురు ముందు నీకు తాళన్నా కడతా, లేకపోతే అదు నలుగురు నా పాడన్నా మోయాలి అనే ఒక డైలాగ్ నిజంగా చాలా ఆసమ్ డైలాగ్ అనమాట. నాకు కూడా బాగా నచ్చింది. సో మీరు కనుక ఏదన్నా అప్రిషియేట్స్ ఇవ్వాలి లేకపోతే ఏదన్నా కామెంట్స్ చేయాలి అంటే డెఫినెట్గా చేయండి. బట్ ఈ రకంగా కాకుండా కొంచెం పాజిటివ్గా ఇస్తే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మమ్మల్ని ఎప్పుడు కూడా మీ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మేము హ్యాపీగా ఇంకా ఎదగడానికి, ఇంకా మంచి స్కిట్స్ ఇచ్చి మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మాకు ఉపయోగపడుతుంది. సో అదొకటే నేను చెప్పాలనుకుంది. సో ఎందుకంటే జబర్దస్త్ అనేది ప్రపంచం మొత్తం అందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను చేసిన వీడియో కూడా అందరూ చూస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి నేను ఒకటే అనుకోవడం, మీరు ఇవ్వండి, సజెషన్స్ ఇవ్వండి. చాలామంది నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు, బట్ పాజిటివ్గా మ్యాక్సిమం ట్రై చేయండి. నెగిటివ్ అనేది కూడా తీసుకోవాలి లైఫ్లో. బట్ మీ అందరూ కూడా ఎంత అభిమానిస్తున్నారు, మీరు ఎంత అభిమానించడం వల్లే మీ అందరూ ఈరోజు స్టార్స్గా కానీ లేకపోతే ఈ రకంగా మీ అందరూ, మా కుటుంబం అంతా బాగుందంటే కేవలం రీజన్ మీరు ఆదరించడం వల్లే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని మొత్తం చూసినందుకు. సో నేను చెప్పాలనుకుంది ఇది. సో ఆ రోజు జరిగింది అది మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి. సో చాలామంది అనుకుంటూ ఉంటారు సుధీర్ రష్మి పెళ్ళి ఎప్పుడు అని. ఎప్పుడు అనే క్యూరియాసిటీ ఉంటుంది కదా, చిన్న క్యూరియాసిటీ ఉంటేనండి స్కిట్లో ఏదో ఒక చిన్న మజా. నాకు రీసెంట్గానే అదే అర్థమైంది. సో నేను చాలా మంచి స్కిట్స్, చాలా అద్భుతమైన స్కిట్స్ చేశానండి, నేను బాగా కసిపెట్టి చేశాను. కానీ ఆ స్కిట్ల కన్నా మొన్న రీసెంట్గా నేను చేసినటువంటి లవ్ ప్రపోజల్ స్కిట్ మాత్రమే చాలా అప్లోజ్ వచ్చింది, మంచి రేటింగ్ వచ్చింది, చాలామంది అప్లోజ్ ఇచ్చారు. అంటే జనాలకి మనం ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి. నాకు అది మాత్రం అర్థమైంది. కొత్త ప్రయోగాలు మాత్రం చేయకూడదని కాదు, అప్పుడప్పుడు మధ్యలో ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటాను. సో మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు కావాలి, ఎప్పుడు మీ అందరు నన్ను ఇలానే ఆదరించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఒకటి మాత్రం రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయట్లేదు నా ఛానల్ని, కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి, వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ మై చంటబ్బాయి ఛానల్ని మీ అందరూ ఆదరించండి. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మొత్తం
మొత్తానికి బ్యూటిఫుల్ లొకేషన్స్ చూస్తూ దట్టమైనటువంటి అడవిలో వర్షం పడుతుంటే మరి మనం ఎక్కడికి రావాలో ఆ లొకేషన్కి వచ్చేసాం. చాలా బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ప్రతి చిన్న చిన్న ఏరియాస్ లో ఉన్న లొకేషన్ కూడా ఎంజాయ్ చేస్తూ వచ్చాను అనమాట. సో హ్యాపీ. సో ఇక్కడ ఇంకా బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. ఇక్కడ పుష్ప షూటింగ్ ఎక్కడ